మరి కోట ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కోట గురించిన సాక్షి అరుణ గారు వారి ఫ్యామిలీ మనందరికీ నిశ్చయించుకుందాం. స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకి మీ అందరికీ నా వందాలండి. ఈ కోట ఎందుకు పెట్టుకుంటున్నానంటే మరి నాకు దేవుడు చూపించాడండి. అంతకుముందు మేము యనమకుదురులో ఉండేవాళ్ళం అండి. అప్పుడు మా అక్క కూటం పెట్టుకుంది. నేను అప్పుడు అనుకున్నాను, అసలు నేను కూటం పెట్టుకుంటే రీజన్ ఉండాలి కదా, ఏదో ఒక సాక్ష్యం చెప్పాలి కదా, మరి నేను దేని గురించి పెట్టుకుంటాను అనుకునేదానండి అప్పుడు. అయితే నాకు ఇక్కడికి వచ్చినాక మొగలరాజపురం వచ్చిన ఒక నెలకి నాకు దేవుడు చూపించాడండి. అయ్యగారు పిలిచి, అమ్మ నీకు డేట్ రాసిందమ్మా 19వ తారీఖున అరుణ అని అంటే, నేను రాపించుకోలేదయ్యా, నేను ఎప్పుడు చెప్పానయ్యా, మేము చెప్పలేదు అంటున్నానండి. అయితే అయ్యగారు డైరీ చూపించి, ఇదిగో చూడు జనవరి 19 అరుణ అని రాసిందా లేదా అని నాకు చూపించారండి. అవునయ్యా రాసే ఉంది అని అనుకుంటున్నానండి. అయితే ఆ దర్శనం మరి అయ్యగారికి చెప్పానండి. అయ్యగారు చెప్తే, అమ్మ డేట్ ఆ దేవుడు నీకు ఇచ్చాడమ్మా, సంవత్సరం సంవత్సరం పెట్టుకుంటే నీకు మంచి జరుగుద్ది, అలా పెట్టుకో అమ్మ కూటం అని చెప్పారండి. నేను అప్పటి నుంచి అయ్యగారు చెప్పినట్టుగా మరి కూటం పెట్టుకోవటం జరుగుతుందండి. అయితే అంతకుముందు నాకు గర్భసంచిలో కొంచెం తేడాగా ఉందండి. గెడ్డొచ్చింది, పోతొచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చిందండి, ఆపరేషన్ పడాలన్నారు. అయితే ఈ కూటం పెట్టుకున్నాక మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళానండి మరి చూపించుకోవడానికి. అయితే ఎక్కడైతే చూపించుకున్నానో మళ్ళీ అక్కడికే వెళ్ళానండి. వాళ్ళు అన్నారు, ఏమీ లేదమ్మా తగ్గిపోయింది, మరి ఇప్పుడు లైట్గా పోతే ఉంది, నెల రోజులు మందులు వాడితే చాలని చెప్పారండి. నిజంగా కూటం పెట్టుకోవడం ద్వారా నా గర్భసంచిలో ఆ యొక్క తేడా కూడా దేవుడు ఆపరేషన్ పడకుండా దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. ఇదంతా అయ్యగారు అమ్మగారు ప్రార్థన బట్టేనండి. నిజంగా ఈరోజు నేను నా పిల్లలు ఎక్కడ ఉన్నామంటే వాళ్ళు చేసే ప్రార్థనేనండి, వాళ్ళు చూపించే ప్రేమను బట్టే మేము ఇక్కడ ఉండగలుగుతున్నామండి. లేకపోతే మేము అసలు ఎప్పుడో నశించిపోయేవాళ్ళం అండి. దేవుడు ఇలా మమ్మల్ని నా బిడ్డల్ని ఇలా నిలబెట్టాడండి. నా పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యం ఇచ్చాడండి. మొన్న మంది కూడా బాబుకి బాగాలేదండి, బాగా ఏడ్చేస్తున్నాడు. అయ్యగారితో మరి ప్రార్థన చేయించిందండి రాణి. మరి చేయించినాక, ప్రభువా నేను సాక్ష్యం చెప్తానయ్యా, బిడ్డకు తగ్గిపోవాలనుకున్నానండి. మరి అయ్యగారు ప్రార్థన చేసినగానే మరి బిడ్డ పడుకున్నాడండి. బిడ్డకు కూడా తగ్గిపోయిందండి. దేవుని నామానికి స్తోత్రములండి. మరి నా కోసం, నా కుటుంబం కోసం మీరంతా ప్రార్థన చేయండి. మరి పాప 10th అండి. నేనైతే ట్యూషన్కి పంపించట్లేదు. మరి ఆ పిల్ల పాస్ అవ్వాలండి. మరి ఏం చదువుతుందేమో నాకైతే తెలియదండి. మరి నేను చదువుకోలేదు. ఆ పిల్ల చదవాలని నా ఆశ అండి. మరి ఆ పిల్ల కూడా బాగా చదవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి కోటానికి కూడా ధనసాయం విషయంలో చాలా ఇబ్బంది పడ్డానండి. ప్రభువా ధనసాయం కూడా అందుతేనే సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. దేవుడు అలాగే ధనసాయం ఇచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి మీ అందరికి వందలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇంట్లో కోటానికి ధనసాయం దొరికితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే ధనసాయం దొరికిందండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న బాబు బాగా ఏడ్చాడండి. బాగా కడుపులో నొప్పో ఏంటో తెలియదు కానీ పడుకోలేదు, బాగా ఏడుస్తున్నాడు. నుంచుంటున్నా కూర్చున్నా సరే ఏడుస్తున్నాడండి. అయ్యగారితో ప్రార్థన చేయొచ్చు కానీ పడుకున్నాడండి కొంతసేపటికి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు జలుబు చేసిందండి. జలుబు చేసి ఫీవర్ వచ్చింది. అది కూడా తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే తగ్గిపోయిందండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు మొన్న నైట్ నిద్ర పట్టలేదండి. బాగా భయమేసింది. పిచ్చి పిచ్చి కళ్ళొచ్చి అసలు నిద్ర పట్టలేదు. అసలు ఆ నైట్ అంతా పడుకోలేదండి. నాకు చాలా భయమేసింది. యేసయ్యా నాకు మంచిగా నిద్ర పట్టాలయ్యా, నేను నైట్లు మంచిగా పడుకోవాలి అని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే మంచిగా నిద్ర పడుతుందండి నైట్లు. ఇదే నా సాక్ష్యం, నా గురించి, నా చదువు గురించి ప్రేయర్ చేయండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ కోటానికి అసలు ధనసాయం లేదండి. అమ్మ చాలా ఇబ్బంది పడింది. ఆ కోటం టైంకి ధనసాయం అందితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను, అలాగే అందిందండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న జాన్‌కి బాగా ఏడ్చి బాగా ఇబ్బంది పెట్టాడండి. అసలు నిద్రపోవట్లేదు. తను కూడా ఏడుపు ఆపేసి నిద్రపోతే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను, అలాగే నిద్రపోయాడండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థించేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల వేసా నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఇగో నీ ప్రేమలు చెప్పిన చక్కని సాక్ష్యంలను మీరే దీవించిన ఆస్వాదించను ప్రభా. ఇగుదని వారి పట్ల నీ గొప్ప మేళ్లను ఇంకను
సమృద్ధిగా జరిగించి సహాయం చేయ కుటుంబం పట్ల ఈ కార్యాలు జరిగించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్య నమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా. స్తోత్రములండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొడునయ్య గారికి, సేవకులకి, సేవకులందరూ కూడా విశ్వాసులకి, నా హృదయపూర్వక పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము. బైబిల్ ఉన్నారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రారంభం నుంచి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, ఆ కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇజ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెలదికే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రవ్వా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రములు. బాగున్నామండి. దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే. మరి నిజంగా దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గతకోట నుంచి మరి కోట వరకు మరి అరుణ గారు వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉండి కాచి కాపాడి మరి ఈ నూతన సంవత్సరంలో సంతోషకరంగా ప్రభువారిని వారు నిలబెట్టారు. మరి అందనిమిత్తముగా చాలా సంతోషం. గృహారాధన మరి బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు, చాలా సంతోషం. ఇంకా గృహంలో దేవుడు అనేకమైన మేలులు చేయాలి, అలాగే కార్యాలు, అద్భుతాలు ప్రభువారి గృహంలో జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే దేవుడు వారికి మంచి ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, మరి శాంతి, సమాధానం, సమృద్ధి దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కనాను స్త్రీ, ఈమె గురించి మనం ఎప్పుడూ వింటుంటానే ఉంటాము. మనమైతే చూడలేదు కానీ, వెళ్ళి చూడలేదు కానీ వింటూనే ఉంటాం కదా. చాలా మరి భక్తిపర్రాలు, చాలా ఆత్మీయురాలు, మరి చక్కగా మరి స్వస్థత కార్యం ఆ గృహంలో జరగడానికి తను ఏం చేసిందో అనేది మనం ఎప్పుడు మరి వింటుంటుంటాం. అలాగే మరి అరుణ గారు కూడా మరి ఆమె జీవితంలో మరి కడుపులో ఎప్పుడు ఏదో బలహీనతగా ఉన్నట్టుగా, బాధగా ఉన్నట్టుగా ఆవిడికి మరి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడం. కానీ ప్రభువారైతే దేవుడు చెప్పాడంటమ్మా, మరి డేటుతో సహా జనవరి నెల 19వ తారీఖు కరెక్ట్గా డేటుతో సహా ప్రభువారు ఆమెతో మాట్లాడి మరి కూటమి పెట్టాలి అని ప్రభువారు చెప్పడం. ఆ కూటమి అయితే ఎప్పుడు పెడతామని డైరీలో రాసుకున్న తర్వాత ఆమె అనుకుందంట, డైరీలో రాసుకున్నాకే ఒకసారి టెస్ట్ చేపిద్దాం, చూద్దాం, ఒకసారి హాస్పిటల్కి వెళ్దామంటే టెస్టులన్నీ చేశారంట. అంతకుముందు ఏం చెప్పారండి? ఆపరేషన్ పడద్దమ్మా, నీకు ఈ బాధ ఉంది, బలహీనత ఉంది అని చెప్పారు. ఎప్పుడైతే దేవుడు మాట వినుట ద్వారా గృహారాధన డేట్ రాపించుకొని దేవుడు చెప్పిన మాట వినుట ద్వారా మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, అమ్మ నీకు ఏ బలహీనత లేదని డాక్టర్లు చెప్పారంట. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే దేవుడు అంటాడు కదా, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము. మరి అట్లాగే మన జీవితాల్లో ఏదేదో ముఖ్యమని ఆలోచిస్తాము. డబ్బో, దర్పమో, ఇంకేంటంటే ఆస్తులు పాస్తులు, విండో బంగారాలు, బంధువర్గీయులు, ఇంకేంటంటే ఈ లోక ప్రేమలు, ఏదేదో కోరుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది దేవాది దేవుడేనండి. ఆయన లేకపోతే మనిషి జీవితం చాలా దుర్భరం, చాలా దారుణం కదా. మనం చూస్తున్నాం కదా ఫారిన్లో, అమెరికాలో ఎంత దారుణమైన పరిస్థితి. దేవుడికి స్థానం ఏం లేదు. దేనికి ఇచ్చారు స్థానం? డబ్బుకి ఇచ్చారు స్థానం. దేనికి ఇచ్చారు స్థానం? పనికి ఇచ్చారు స్థానం. దేనికి ఇచ్చారు స్థానం? పాపానికి ఇచ్చారు స్థానం. లోకానికి ఇచ్చారు, ఎంజాయ్మెంట్కి ఇచ్చారు, సరదాలకి ఇచ్చారు. కానీ దేవునికి స్థానం ఇవ్వలేదు వారి జీవితాల్లో స్థానం.
స్థానం కోల్పోయి, దేవుడి దగ్గర వాళ్ళు స్థానం కోల్పోయి, నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా? మనుషుల్ని చావనివ్వకుండా ఆస్తి తీశాడు. అసలు దేవుడికి ఇంకా ఎంత ప్రేమ అని చెప్పుకోవాలండి మనం? మనుషుల్ని తీసేయలేదండి, ఆస్తులు తీసేస్తే అప్పుడన్నా లొంగుతారు. అక్కడికి దేవుడి ప్రేమ కనపడుతుందా లేదా? దేవుడి ప్రేమ ఖచ్చితంగా కనపడుతుందండి అక్కడ. మనుషుల్ని చావనివ్వాల, ఎందుకంటే వాళ్ళు మరలా తిరిగారంటే, నా ఎద్దుకు వచ్చారంటే, నా మాట విన్నారంటే, మరలా నా వైపు తిరిగితే నేను మరలా వాళ్ళని దీవిస్తాను, మరలా నేను ఆశీర్వదిస్తాను. అందుకే ప్రాణాల్ని నిలబెట్టారు పోకోకుండా. కానీ నిజంగా దేవుడికి ఎంత ప్రేమ. అలాగే చూసిన సహోదరి సోదరుడా, మనం ఏదేదో ఆలోచిస్తాము లోకంలో, అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప. ఏది గొప్ప కాదండి, దేవుడి కంటే ఎక్కువ ఎవరు కాదు. దేవుడు తర్వాత ఎవరైనా. మన ఒక ఇంటర్వ్యూలో ఒక అతను ఇంటర్వ్యూ చేస్తుంటే అతను అన్నాడు, నీకు అమ్మకంటే దేవుడు గొప్ప అంటే, అవునండి మా అమ్మకంటే నాకు దేవుడు గొప్ప. మీ నాన్నకంటే దేవుడు గొప్ప, అవునండి మా నాన్నకంటే నాకు దేవుడు గొప్ప. నీ బిడ్డ కంటే నీకు దేవుడు గొప్ప అంటే, అవునండి నా బిడ్డ కంటే నాకు దేవుడు గొప్ప. అలాగే నీ భార్య కంటే నీకు దేవుడు గొప్ప అంటే, అవునండి నా భార్య కంటే నాకు దేవుడే గొప్ప. అంటే అతను అంటున్నాడు, ఇంటర్వ్యూ చేసిన నువ్వు అంత మూర్ఖుడు ఎవరు లేరంటున్నాడు. అవును కదా, వాస్తవం కదా. ఫస్ట్ దేవుడే. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆది యందు దేవుడు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి మనము? దేవుడేనండి. దేవుని తర్వాత ఎవరైనా దేవుడేనండి ఫస్ట్. దేవుడి తర్వాత ఎవరికైనా స్థానం. మరి నిజంగా చూసినట్లయితే ఆ అనుభవము, ఆ యొక్క ప్రేమ ఆప్యత మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. అందుకన్నాడు మూర్ఖుడు అన్నాడు. కానీ అతనే మూర్ఖుడు చెప్పాలంటే. ఎందుకంటే దేవునికి లాస్ట్లో స్థానం ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారండి? అసలు దేవుడికి స్థానమే ఇవ్వని వాళ్ళ జీవితం ఏమైపోయింది? వాళ్ళ బూడిదేనండి. డబ్బులు ఏరుకున్నారు, కోట్లు, వేల కోట్లు అండి, మిలియన్ల కోట్లు జీవించిన వాళ్ళు దేవుడికి స్థానం ఇవ్వపోవటం ద్వారా, మరి ఎవరెవరికో స్థానం, దేనికేదాన్ని స్థానం ఇచ్చేడు ద్వారా వాళ్ళ జీవితం బూడిదైపోయిందండి. అలాగే చూసినట్లయితే అందుకే ప్రథమముగా ఫస్ట్ స్థానం దేవుడేనండి. మనకి దేవుడికి స్థానం ఇచ్చే దేవుణ్ణి, ఇలా దేవుడి మాట వింటూ దేవుణ్ణి మనం ఆరాధిస్తే దేవుడు మనకి కొరత చేయడండి. బైబిల్ గ్రంథంలో చూసారా, దేవుడికి స్థానం ఇవ్వని వాళ్ళ జీవితం ఏం బూడిదైపోయింది. దేవుడి కోసము, మాట కోసం బ్రతికిన వాళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో వాళ్ళు వేసినా సరే అగ్ని వాసన వాళ్ళకి అంటింది అసలు? ఇదేంటంటే ఆశ్చర్యంగా లేదా? దేవుడి కోసం బ్రతికిన వాళ్ళు ఏమో అగ్నిలో పడినా సరే వాసన కూడా వేయలేదు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుడికి స్థానం ఇవ్వని వాళ్ళకి మాత్రము వాళ్ళ జీవితాలు మాత్రం పతనం అయిపోయింది. మన నిజంగా మనం ఎక్కువగా దేవుళ్ళ బహుబలంగా ఉండాలి, దేవుని ఎక్కువగా ఆరాధించాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి, దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలి, ఆయన మాట మనం బహుగా వినాలి. దేవుని మాట వింటే దేవుడు మనకి ప్రతిదీ బయలుపరుస్తాడు, చక్కగా మాట్లాడతాడు, చక్కగా నడిపిస్తారు, చక్కగా గైడెన్స్ ఇస్తారు, మనల్ని పోషిస్తారు, రక్షిస్తారు, సహాయం చేస్తారు. అక్కడ కనాను స్త్రీ చూడండి, ఆమె చాలా డబ్బున్న ఆమె, అంత డబ్బున్నామే చూడండి, కుమార్తె ఎక్కడ స్వస్థత దొరికి ఎక్కడ పరిగెత్తుకొచ్చిందండి? కనానీయులు అంటే చాలా డబ్బున్న వాళ్ళే కదా. అంత డబ్బున్న ఆమె మొత్తాన్ని తిరిగే ఉంటుంది కదా. ఎక్కడో తిరిగిన ఎక్కడ స్వస్థత లేదు, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ ఆరోగ్యం లేదు, ఎక్కడ మేలు లేదు, ఎక్కడ సంతోషం లేదండి ఆమెకి. అప్పుడు ఏం చేసింది? ఆమె గబగబా వచ్చి ఏం చేసిందండి? ప్రభువారి దగ్గరికి వచ్చింది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రాంతంలో నుండి. ఉన్న చోట ఉన్న వాళ్ళమే మనమే, పక్కన మందిరం ఉన్నా రాలేము, పక్కనే ఉన్నా సరే ప్రార్థన చేయలేము, పక్కనే ఉంటున్నా సరే మరి దేవుణ్ణి ఆరాధించలేము, పక్కన శోధన ఉన్నా సరే స్తుతించలేము, పక్కన అన్ని సమృద్ధి ఉన్నా సరే ఆరాధన పెట్టలేము, పక్కన అందరూ సపోర్ట్ ఉన్నా సరే దేవుని కనపరచలేము. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి కనపరిచింది? ఎక్కడో ఆ ప్రాంతంలో నుండి, ఆ ప్రాంతం నుండి వచ్చిందంట, దేవుని దగ్గరికి వచ్చి దేవుని నామాన్ని గణపరిచింది. అలాగే చూసినట్లయితే నీవు కూడా, దేవుడు మనకు కూడా స్వస్థత కార్యాలు మేలు చేయాలంటే ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన ఆమె దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం పక్కనే ఉన్న మనం దేవుని ఎంత గణపరచాలి, పక్కనే ఉన్న ఎంత స్తుతించాలి, అన్ని బాగున్న మనం ఎంత స్తుతించాలి, అందరూ సపోర్ట్గా మనం ఎంత స్తుతించాలి, అన్ని సమృద్ధిగా మనం ఎంత స్తుతించాలి, అంత ఆరోగ్యం బాగున్న మనం ఎంత స్తుతించాలి, మనం ఎంత ఆరాధించాలి. ఎక్కడో వచ్చిన ఆమె దేవుని ఆరాధించినప్పుడు అన్ని స్థితిలో బాగున్న మనము కూడా అంతకంటే దేవుని దగ్గరికి రావాలి. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. రెండోదిగా చూసి ఎక్కడి నుంచో వచ్చింది. రెండోదిగా అక్కడ చూసినట్లయితే అక్కడ అంటుంది, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా
నన్ను కరుణించయ్యా. రెండోదిగా చూసినట్లయితే ఎక్కడి నుంచో వచ్చింది ఫస్ట్ పాయింట్. రెండోదిగా చూసినట్లయితే చాలామంది మనోళ్ళు కూడా అంటారు, మాది అంత దూరం అండి, ఇంత దూరం అండి. ఎంత దూరమైనా దేవుని సన్నిధికి రావాలండి. ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి ఖచ్చితంగా, అంతే. దేవునికి మాత్రం ఖచ్చితంగా స్థానము ఇవ్వాల్సిందే, ఎంత దూరం నుంచైనా రావాల్సిందే. రెండోదిగా చూసినట్లయితే ఆమె ప్రార్థన చేసింది, వేడుకుంది. ఏమని? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా. ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మేలులు పొందాలన్నా, దీవెన పొందాలన్నా మనం బాగుండాలి. మేలులే కాదు, దీవెనలే కాదండి, మన జీవితాలు, ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలంటే మన ప్రార్థన ఎక్కువ చేయాలి. ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం చూసిన పని అంతా మనం చాలా పని చేసుకుంటాం, ప్రార్థనకు ఒకసారి చాలా బద్దకిస్తారు చాలామంది. కానీ బద్దకిచ్చకూడదు, ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులు ప్రార్థన చేశారండి, ఎంతమంది భక్తులు ప్రార్థన చేశారు. అలాగే మోషే గారు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు ఇవ్వలేదా దేవుడు? ఆ 10 ఆజ్ఞలు ఈ రోజుకి మనం వాడుకుంటున్నామా? ఆ 10 ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నామా? ప్రార్థన ద్వారానే కదా ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే ప్రార్థన ద్వారానే కదా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ప్రార్థన ద్వారానే కదా అల్నాకి బిడ్డనిచ్చాడు దేవుడు. ప్రార్థన ద్వారానే కదా ఇస్సాకి చక్కని వివాహం చేశాడు. ప్రార్థన ద్వారానే కదా ఎలిజబెత్ గారికి బిడ్డనిచ్చాడు. ప్రార్థన చేయటి ద్వారానే కదా చచ్చిపోయిన లాజరు బ్రతికాడు. ప్రార్థన చేయటి ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాగుపడ్డాడు. ఇలా ప్రార్థన ద్వారా ఎన్ని మేలులండి, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు. మనం ఎక్కువగా మన గృహాలు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మూడవదిగా చూసినట్లయితే, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలే. అక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 3వ వచనం చదవండి. క్షమించండి, 25వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కాను. మూడవదిగా ఏం చేసిందండి? ఫస్ట్ వచ్చింది, 2 ప్రార్థించింది, 3వది మ్రొక్కుబడి చేసుకుంది. ఏం చేసిందండి? మ్రొక్కుబడి. దేవుని దగ్గర తీర్మానం చేసుకుంది. నేను ఇలా ఉంటానయ్యా, ఇలా మ్రొక్కుబడి చేసుకుంటానయ్యా, ఇది ఇలా ప్రార్థిస్తానయ్యా, ఇలా ఆరాధన పెట్టుకుంటానయ్యా, ఇలా తెల్లని వస్త్రాలు ధరిస్తానయ్యా, ఇదిగో ఈ రీతిగా స్తుతిస్తానయ్యా, ఈ రీతిగా ఆరాధిస్తానయ్యా, ఈ రీతిగా ఘనపరుస్తానయ్యా, ఈ రీతిగా మీ మాట వింటాను. దేవుని దగ్గర తీర్మానం, ఒప్పందం. అదే బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలీలందరూ ఎవరెవరినో పూజిస్తున్నారు, ఎవరెవరినో ఆరాధిస్తున్నారు, ఎవరెవరినో కొలుస్తున్నారు. అప్పుడు యెహోషువ గారు ఏమంటాడంటే, ఆయన చిరాకు పుట్టి చాలా ఇసుకదాలు వచ్చేసి చాలా బాధ కలిగి అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తామని ఏం చేశాడు? ఆ రోజున తీర్మానం చేశాడు. అంటే మొక్కుకున్నాడు, నేను ఇలా ఉంటానంతే అని తీర్మానం చేసుకున్నాడు. అలా తీర్మానం చేసుకోవడం ద్వారా యెహోషువ గ్రంథం అనే ఒక పుస్తకాన్ని ఆయన పేరు మీద రచించబడింది. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. మోషే ప్రవక్త గారి తర్వాత ఒక నాయకత్వం ఆయనకు వచ్చింది అలా తీర్మానం చేసుకోవడం ద్వారా. అలాగే మోషే గారు ఎర్ర సముద్రాన్ని దాటిస్తే యెహోషువ గారు ఏం దాటించారండి? యోర్దాను నది, అంటే ఎగువ నుండి దిగుకు పారే నది, దాని నుంచి దాటించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే సహోదరి సోదరుడా, దేవుడు నీకు ఏ మేలైనా చేయాలని అనుకుంటున్నావా? ఏ స్వస్థత అయినా, ఏ కార్యమైనా, ఏ అద్భుతమైన జరగాలి అంటే ఇదిగో కనాను స్త్రీ వచ్చి చూడండి ఏ రీతిగా చేసిందో. ప్రభు దగ్గరికి వచ్చింది, తర్వాత ప్రార్థన చేసింది, తగ్గింపు కలిగి ప్రార్థన చేసింది. మూడవదిగా దేవుని దగ్గర ఒక ఒప్పందం, ఒక తీర్మానం చేసింది, నేను ఇలా ఉంటాను అని తీర్మానం చేసింది, మొక్కుకుంది. అందువలన దేవుడు ఆమెకి మేలు చేశాడు. 4వ పాయింట్గా వచ్చినట్లయితే 28వ వచనం చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాను. చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఎంత వచ్చినా, ఎంత తీర్మానం చేసుకుని, ఎంత ప్రార్థన చేసినా దానికి ఆ 3 జరగాలి అంటే ఏముండాలి? మనుషులు విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. విశ్వాసం వల్ల ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసుల వీరులు పట్టుకుంటుంది. దాంట్లో విశ్వాస వీరులు అబ్రహాం ఏంటి, మరి చాలామంది భక్తులు, మోషే గారేంటి, ఇలా చాలామంది భక్తులు ఉంటారు కదా, విశ్వాసుల పట్టిక అంతా ఉంటుంది దాంట్లో. అంటే విశ్వాసం వల్ల రాజ్యాలు జయిస్తావు, విశ్వాసం వల్ల సింహాలు నోళ్ళు వీయబడతాయి, విశ్వాసం వల్ల అగ్ని బలం చల్లార్చబడుతుంది, విశ్వాసం వల్ల చనిపోయిన వారు బ్రతికించుకుంటావు, విశ్వాసం వల్ల మరి నిజంగా ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు. విశ్వాసం ఎర్ర సముద్రం పాయలేంది. విశ్వాసం వల్ల మరి నిజంగా ఆహారాన్ని ఎవరు తినే ఆహారం ఇచ్చాడండి? దేవుని దూతలు తినే ఆహారం ఇచ్చాడు. విశ్వాసం వల్ల చేదైన
నీరు మధురంగా మార్చబడింది. విశ్వాసం వల్ల బండ నుంచి నీళ్లు పుట్టినవి. విశ్వాసం వల్ల అబ్రహాముకి దేవుడు 100 సంవత్సరాల కుమారుని ఇచ్చాడు. ఇవన్నీ విశ్వాసం ద్వారా కాదా? విశ్వాసం. అందుకే విశ్వాసం లేకపోతే ఏ కార్యం మనము చూడలేము. అందుకే దేవుడు అంటాడు కదా లోకాసు వార్తలో, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి ఈ కొండెళ్ళి అవతల పడమంటే పడిపోద్దంట. విశ్వాసంతో మనం అడిగితే ఏ కార్యం, ఏ కొండ ఎప్పుడు నేను పడలేదండి, పడేయటం చూడలేదండి. కొండ పడితే నువ్వేం చేసుకుంటావు? కొండ పడితే బండ పడితే నీకెందుకు నాకెందుకు? దానివల్ల ప్రయోజనం లేదు కదా. మనకేం కార్యం జరగాలి దాన్ని బట్టి మనం విశ్వాసించాలి. ఆ కార్యం బట్టి మనం విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుద్దండి. ఖచ్చితంగా మేలు జరుగుద్ది, ఖచ్చితంగా అద్భుతం జరుగుద్ది. మన నిజంగా విశ్వాసం ద్వారా ఇలా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు. మన నిజంగా కమల భయంకరమైన యుద్ధంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గర మేము బహుబలంగా ప్రార్థన చేస్తాం. పూర్తి ఫాస్ట్ ప్రార్థన చేస్తుంటే మేమేం కోటలు మాత్రం ఆగట్లేదు, కోటలకు వెళ్తూనే ఉన్నాము. ఆమెతో మాట్లాడుతూ ధైర్యం చెబుతూ ఉన్నాము, కోటలకు వెళ్తూనే ఉన్నాం. నాకేం కనపడిందంటే దర్శనంలో అప్పుడు అయ్యగారు నేను వెళ్ళి అక్కడ పిల్లలందరూ బస్సులు ఎక్కించి తీసుకుని వస్తున్నట్టు కనబడింది నాకు. ఇక అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, దేవుడు తీసుకొస్తాడులే బిడ్డనని నాకు ధైర్యం వచ్చింది. మేము ధైర్యంగా కోటాలకు వెళ్తున్నాం. మా కమల మాత్రం ఫోన్ చేసి, నేను ఈ వజాన్ని ఇంత బాధపడుతుంటే మీరు మాత్రం కోటాలు చేసుకుంటున్నారు, మీరు మాత్రం కోటాలు తిరుగుతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా దుఃఖపడి ఏడ్చింది. కానీ నాకున్న విశ్వాసం, మాకున్న విశ్వాసం అండి, దేవుడు చూపించాడు కాబట్టి ఆ బిడ్డని తీసుకొస్తాడని విశ్వాసంతో మేము సాగాము. అలాగే దేవాది దేవుడు ఎవరు హృదయాన్ని కదిలించారు? నువ్వెళ్తే కదులుతుందా? నేను వెళ్తే కదులుతుంది. ఎవరు వెళ్తే వస్తారు? మోడీ గారు హృదయాన్ని కదిలించాడు, జగన్ గారు హృదయాన్ని కదిలించి దేవుడు బిడ్డలందరినీ సేఫ్గా తీసుకొచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, విశ్వాసం వలన రాజ్యాలు కూడా జయిస్తారు. రాజ్యం కదిలిందా లేదా? అధికారుల హృదయాలు కదిలిందా లేదా? విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, విశ్వసించేవాడు సిగ్గుపడడు, కలవరపడడు. మన విశ్వాసంగా దేవుని దగ్గర ఉంటే దేవుడు మనకి ప్రతి మేలు కూడా చేస్తారు. ఆమె ఇలా దేవుని దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తూ ఇలా దేవుని దగ్గర తీర్మానం చేసిన మొక్కుబడి చేసుకుంటూ అంత బలంగా విశ్వాసంగా ఉంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, జాగ్రత్తగా జీవిస్తున్నప్పుడు 5వ పాయింట్కి ఏం జరిగిందో తెలుసా? 22వ వచనం చదవండి. ఇప్పుడు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పడం. చూడండి, 5వ పాయింట్గా ఆమెకి కార్యం జరగడానికి అక్కడ ఏం జరిగిందో నేను వివరిస్తున్నాను. అంత విశ్వాసంగా ప్రభువు దగ్గరికి వచ్చింది, అంత విశ్వాసంగా ప్రభువుని కేకలేసి ప్రార్థన చేసింది, అంత విశ్వాసంగా వచ్చి దేవునికి మొక్కుబడి చేసి తీర్మానం చేసి ప్రార్థన చేసింది. అంత విశ్వాసం, మంచి విశ్వాసంతో ఉంది. అయినా సరే 4 పాయింట్లు కూడా ఉన్నా సరే ఒక్క సమాధానం దొరికిందా? ఒక్క మాట చెప్పాడా? చెప్పకపోగా అక్కడ శిష్యులందరూ కూడా యేసు ప్రభువారు సమాధానం లేదు, ఏ జవాబు లేదు, ఏ వాగ్దానం లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ మేలు లేదు, ఏ దీవెన లేదు, ఏ యొక్క మంచి కనబడట్లేదు ఆమె కళ్ళకి. అయినా సరే ఒక్క మాట కూడా సమాధానం చెప్పకపోయినా సరే, సమాధానం చెప్పకపోగా శిష్యులు అన్నారు, అయ్యా మన వెనకాలే తిరుగుతుంది, మన వెనకాలే వస్తుంది, పంపించండి అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారండి? నేను ఇజ్రాయేలు కోసం వచ్చాను, నేను ఏం కోసం రాలేదు, అసలు పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకి ఏంటని అక్కడ కూడా ఈమె కుక్క పిల్ల అని చెప్పేసి మాట్లాడాడు, కుక్కను పోల్చి మాట్లాడాడు. అయినా సరే ఆమె మనసు నొచ్చుకుందా? గాయపడిందా? ఇబ్బంది పడిందా? కష్టపడిందా? మాట మీద దృష్టి పెట్టలేదు, బిడ్డ మీద దృష్టి పెట్టింది, కార్యం మీద దృష్టి పెట్టింది, అవమానం మీద దృష్టి పెట్టలేదు, నింద మీద దృష్టి పెట్టలేదు. ఎవరు పలకరించపోయినా, పట్టించుకోపోయినా, ఏమాత్రం మంచి లేకపోయినా, ఏమాత్రం ఆదరించపోయినా, సహాయించపోయినా దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ స్వస్థత పొందాలి, నా బిడ్డ మేలు పొందాలి అనే ఆలోచనతో, విశ్వాసంతో సాగింది. కాబట్టి లాస్ట్కి దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడండి, ఎంత గొప్ప అద్భుతం. ఈరోజు నిజంగా చూసినట్లయితే దేవుని దగ్గరికి రావటం, నాకు అది జరగల, ఇది జరగల, కుర్చీ లేదు, మంచినీళ్ళు లేదు, టీ ఇవ్వలేదు, పట్టించుకోలేదు, పలకరించలేదు, ఏదేదో పూసుకుంటారండి. మనం వచ్చింది దేని? కుర్చీ కోసం వచ్చామా? టీ కోసం వచ్చామా? కాఫీ కోసం వచ్చామా? దేనికోసం వచ్చామా? మన బాబు కోసమే. మనం బాగుండాలి, మన జీవితాలు బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, దానికోసం వచ్చాం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి అంతే. చుట్టుపక్కల మీద దృష్టి పెట్టనే
పెట్టకూడదు దృష్టి. దేవుడి దగ్గర మనం ఏ ప్రాబ్లంతో వచ్చామో ఆ ప్రాబ్లం తీరే వరకు మన నిజంగా దాని మీద దృష్టి కలిగి మనం జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తెకి ఏం కలిగిందండి? స్వస్థత కలిగింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర మనం ఎన్నో అడుగుతుంటాము, ఎన్నో మేలులు ఎన్నో కార్యాల కోసం ఎదురు చూస్తుంటాము దేవుని దగ్గర. కానీ దృష్టి మాత్రం ఎవరి మీద పెట్టకూడదు. మరి నిజంగా మన దృష్టి, మన యొక్క విశ్వాసం, మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు అనే విశ్వాసంతో, ధైర్యంతో, ఎవరి మాటలు వినకుండా మరి నిజంగా గురి యొద్దకే ప్రయాణం చేస్తూ, మరి దేవుని వైపు చూస్తూ, మరి నిజంగా దేవుని దగ్గర విశ్వాసంగా బలంగా ప్రార్థనాత్మతో తీర్మానంతో దేవుని దగ్గర ఒప్పందంతో మన బహుబలంగా సాగుతున్నప్పుడు మన దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. మరి నిజంగా మన గొప్ప విశ్వాసం చేసి చక్కని అద్భుతాలు, మేలులు, సంతోషాలు దేవుడు మనకి జరిపిస్తాడు. అలాగే అరుణ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా మరి నిజంగా చాలా పేదరికం, దరిద్రం, రోగాలు దాన్ని తగ్గట్టు అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతో విధేయతగా, తగ్గింపుతో, దీనమైన మనసుతో దేవుని సన్నిధిలోనే ఉంటూ పరిచర్య చేస్తూ ఆ రీతిగా నడుచుడు ద్వారా దేవుడు నిజంగా ఫస్ట్ ఆరోగ్యాలు ఇచ్చాడు. అలాగే చక్కని కుమార్తె వివాహం చేయించారు, కుమార్తెను చదివిస్తున్నారు, కుటుంబంలో సమృద్ధి ఇచ్చి ఈ రోజున సంతోషంగా దేవుడు నిలబెడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా అరుణ గారు బహుబలముగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతూ, భక్తి జీవితంలో బలపడుతూ మరి ఇంకా చక్కగా అనేకమైన కార్యాలు, మేలులు, అద్భుతాలు ఈ గృహంలో జరగాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరుదాండి. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమ గొల్లేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రము నాయనా తండ్రి. ఇదిగో నీ కుమార్తె చెప్పన చక్కని వర్తమానం దీవించండి ఆయన, ఆస్వాదించండి ప్రభా, గణపరిచి బలపరిచి సహాయం దయచే. యుద్ధం రాబోయే కాలంలో వాక్యానుసారంగా నీ బిడ్డలను, నీ కుమార్తెని ఇంకొన బలపరిచి నడిపే సహాయం దయచండి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్య రండి సలోమి గారు, అలాగనే మరి పరిమళ బ్లెస్ గారు చక్కని కీర్తన పాడతారు. అందరూ కూడా చక్కగా చేతులు లోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచుకుందాం. కష్టకాలమందు వల్లబుండ యేసును స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్. విమోచకుడా విమోచన నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసును స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్.
వల్లబోండయసు స్తుతింతున్ ఎలను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప వల్లపడదే వివరింప నీవే జీవము నీవే నా దేవుడవు నీవే పాపము నీవే నా కాపరి నీవే కాపరి నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబోండయసు స్తుతింతున్ ఎల్లను నీవే నా వివరింప నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసం నీవే నా కంతయు నీవే సంతసం నీవే నా కంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబోండయసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప
దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మరొకసారి అందరూ కలిసి కీర్తన పాడిన బిడ్డలను దీవించినాను, ఆస్వాదించము. చిన్న ప్రార్థన చేయండి దయచేసి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు హల్లెలూయా. యేసయ్యా, నీ పాదాలకి వలాది కోట్లాది స్తుతులయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధురా పరిశుద్ధురా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని ఒక చిన్న ప్రార్థన చేయండి దయచేసి. అందరూ కూడా అరుణ గారిని దీవించే, వారి ఫ్యామిలీని దీవించా అయా. ఇదిగుతని ప్రభా, నీవు సృష్టించి ఉన్న ప్రభా బిడ్డలను వారి బట్టలు మేలు దయచే, కృప దయచే, బలం దయచే, సహాయం దయచా తండ్రి. ప్రభ చేసా కృప చేత బిడ్డను దీవించినాను, ఆస్వాదించా. అలాగనే కీర్తన పాడిన బిడ్డలను దీవించినాను. చిన్న ప్రార్థన చేయండి. శక్తిని రక్షణ, సహాయం దయచి, కృప దయచి, ఆదరణ దయచి, బలం దయచి, శక్తి దయచి ప్రభా. ఇదిగో తండ్రి యొక్క ప్రభా, మధ్యాహ్న కాలం ఆయన నీ బిడ్డలు చేసిన ప్రార్థనలకించి ప్రార్థనకి జవాబు దయచే అరుణ గారిని వారి ఫ్యామిలీని దీవించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? ఒక్కసారి బాగుండి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమునకి జయం. దేవునికి మహిమ. ఆ బాగున్నాండి. దేవునికి మహిమ. సరిగా పరిశుద్ధంలోంచి దేవుని మహాకృపను బట్టి ఈరోజు కుమార్తె చక్కగా మరి కూటం ఏర్పాటు చేసుకున్నానని తెలియజేసింది. ఈ కూటానికి మరి ముఖ్యమైన కారణం కూడా మనది తెలుసు. మరి అది ఏమిటి అంటే ఆ కుమార్తె తెలియజేసింది ఏంటి అనంటే ఆ బడికి స్వస్థత కలిగితే మరి ఈ కూటమిని ఏర్పాటు చేసుకుంటానని ఆ బిడ్డ ఈ కూటమును సిద్ధం చేసుకోవడం చాలా సంతోషకరం. హల్లెలూయా. మరి రోజుల్లో చాలామందికి వారి జీవితాల్లో మరి మేలు కలగక ఆరోగ్యాలతో ఉండలేక ఎన్నో రకాలుగా చాలామంది బాధపడుతున్న వారిని చూస్తూ ఉన్నాం. మరి హాస్పిటల్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళి వేలు మరి లక్షల కొమ్మని చేస్తూ ఉన్నారు. రోజుల్లో మరి మన ఇండియాలో చాలా విలువైంది రెండు ఉన్నాయండి మనిషికి. అవి ఏంటంటే ఆరోగ్యము, అలాగనే మరి విద్య. ఈ రెండు కూడా చాలా విలువ పెట్టి కొనాల్సి వస్తుంది. పిల్లలకి ఏమో విద్య కావాలంటే లక్షలు పెట్టాల్సి వస్తుంది. చిన్నగా ఎల్కేజీలోనే నిజంగా లక్షలు పెట్టాల్సి వస్తుంది పిల్లలకి. మరి నిజంగా అలాగనే మరి వైద్యం వచ్చేసరికల్లా వృద్ధులకు కూడా, ముసలోళ్ళకు కూడా లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఈ రెండు చాలా విలువగా లోకంలో నడుస్తూ ఉన్నాయి. అంటే అవి మరి పేదవాళ్ళు కానీ మధ్యతరగతులు కానీ మరి భరించలేని స్థితులుగా ఈ రెండు చాలా విలువగా ఉన్నాయి. వీటి గురించి మరి ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. అలాగనే చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చినా కూడా మరి చాలామంది కూడా వీటిల్లో ఒకళ్ళ ఆరోగ్యశ్రీ పథకాలు, ఏ పథకాలు లేదా ఆధార్ కార్డు ఉచితంగా చదువులు ఏ ప్రకారం చేసుకున్నా ఆఖరికి వాటిల్లో మరి ముందుకు రాణించలేక వారి జీవితాలు ముగించుకున్న వాళ్ళు ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీలు కూడా లక్షలు పోసినా కూడా ఉచితంగా వాళ్ళకు వైద్యం అందినా కూడా బ్రతకలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా మరి ఈ బిడ్డ అనుకుందంట, మరి యేసువారేమమ్మా ఇంట్లో కూటం పెట్టమ్మా అని ఆయనే డేట్ రాసేసారంట. హల్లెలూయా. యేసు ప్రభువారే డేట్ రాశారండి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. దేవుని ప్రేమ ఆ బిడ్డ మీద ఎంత గొప్పగా ఉన్నది. హల్లెలూయా. నిజంగా భర్త లేక కుమార్తె దుఃఖపడుతూ ఇద్దరు బిడ్డలను పెట్టుకొని అలాగ జీవించాలి అనే స్థితిలో నిజంగా ప్రభువుని నమ్ముకోవడం వల్ల యేసు ప్రభువారు ఆ బిడ్డల పక్షంగా అనేకమైన మేళ్ళు ఈరోజు వరకు కూడా జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు చెప్పుకుంటే మరి నిజంగా తరగవు ఈ రోజంతా చెప్పినా. మరి ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క విశ్వాసగా మన క్రీస్తైన శాస్త్రంలో ఒకటి కాదు అరగాదు అనేకమైన అద్భుతాలు ప్రభువారు చేస్తున్నారు. హల్లెలూయా. అయితే ఆవిడ ఒక మాట అంది ఏంటనంటే ఆ యొక్క వాక్యంలో, అది సాక్ష్యంలో, ఆ కూటం పెట్టుకమ్మా నీ కూటం డేట్ రాసేసానని ప్రభువారు చెప్పిన మాటకి నేనెప్పుడు పెట్టుకున్నాను, నేనెప్పుడు రాసుకున్నాను, నేనెప్పుడు డేట్ పెట్టించాను అని అన్నప్పుడు డేట్తో సహా 19వ తేదీన కూటం పెట్టమని చెప్పినప్పుడు ఆ కుమార్తెకి మెలకు వచ్చినప్పుడు మరి నేను కూటం ఎందుకు పెట్టుకోవాలి, ఆ విషయం నాకు చెబితే అమ్మ కూటం పెట్టుకమ్మా ప్రభుని చూపిస్తున్నాడు, ప్రభువుని గణపరచు, మహింపరచు అని అన్నప్పుడు ఆ కుమార్తె అనుకుందంట ఏ కారణం, ఏ రీజన్ లేకుండా నేను ఎందుకు కూటం పెట్టుకోవాలి అనుకుందంట. ఏం కావాలంట? రీజన్ అంట. అందుకని ఏమైంది, ఈ లోపల ఆవిడ గారికి కడుపులో, అందుకని రీజన్ ఎత్తకూడదు. మనం అందరూ కూడా ప్రభా నీ చిత్తమే సిద్ధించును గాక. ఆమె
మరి యేసువారిని సిలువ శ్రమ పెడుతుంటే ఏ రీజన్తో నన్ను ఇలా శిక్షిస్తున్నావా అని తండ్రి ఏం దేవుడిని అడగలేదు కదా. ఇక ఆయన చిత్తం అలా నడిపించాడు. అయితే ఈ కుమార్తె తెలియక అయ్యా అసలు ఏ రీజన్ లేకుండా ఎందుకు కూటం పెట్టుకోవాలి, రీజన్ అంటే తెలుగులో ఏంటి, కారణం. మరి ఆ కారణం అన్నది నాకు రావాలి కదా అని అనుకుందంట. మరి ఆ కారణం వచ్చేసేసింది. ఏంటిది, గర్భంలో తేడా రావడం, హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళేమో ఆపరేషన్ చేయాలంటాం, చాలా రకాలుగా బిడ్డ బాధపడినప్పుడు నేను స్వస్థపరిస్తే ఇప్పుడు నాకు రీజన్ దొరికింది కాబట్టి నన్ను స్వస్థపరిస్తే నేను కూటం పెట్టుకుంటాను అనుకుందంటండి. ఆ కుమార్తెని యేసువారు ఆపరేషన్కి వెళ్ళకుండా స్వస్థపరిచారు. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మరి ఎన్నో రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మ ప్రభు ముట్టాడు ఉన్నదా అమ్మా, 10 ఏళ్ల నుంచి యేసువారు. హల్లెలూయా. చూసా, నిజంగా ఆ బిడ్డకు ఆ బలహీనత వస్తుందనే ప్రభువుకు ముందు తెలుసు కాబట్టి ఆ బలహీనత కోసం మరి అమ్మ కూటం పెట్టుకోమంటే ఆ కుమార్తె రీజన్ ఏంటి అని అడిగింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే అమ్మ వస్తుంది చూడమ్మని అది ముందుగానే ప్రభు చెప్పిన ఆ కుమార్తె. ఈ రోజున ఇలాగే గృహార్థనలు పెడుతున్నారంటే మరి ప్రతి దానికి రీజన్ ఉందండి. ఇది మాత్రం వాస్తవం, నిజమా కదా. ఇవాళ చాలామంది గృహార్థనలు పెట్టుకున్నారు, సరదాగా పెట్టుకుంటున్నాం ఎక్కువటం, మాకు డబ్బులు ఎక్కువే పెట్టుకుంటున్నాం ఎక్కువటం. ప్రభుని కనపరుస్తున్న వాళ్ళు చేతులు ఎత్తి చప్పలు కొట్టండి. డబ్బులు ఎక్కువయ్యి సరదాగా కూటం పెట్టుకున్నాం వాళ్ళు, అది ఎక్కడ వింటున్నాం అనమాట. దేవుని స్తోత్రం కలిగినగా సరదాగా కూటం పెట్టుకునేవాళ్ళు, అలాగనే డబ్బులు ఎక్కువ కూటం పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, వాళ్ళు చప్పలు కొట్టండి. హల్లెలూయా. అందరికి కూడా ఏదో ఒక రీజన్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ స్వస్థత కలగటం, ఉద్యోగం కలగటం, వ్యాపారాలు కలగటం, ఆయురాగ్యాలో లేకపోతే ఏదో ఒక మేలు, ఆ రీజన్ అన్నది ఉందండి. ప్రతి కూటమి ఈ రోజున 365 రోజులు కూడా అన్ని కూటాలకి వెళ్తూ ఉన్నాం. వెళ్ళే ప్రతి కూటానికి కూడా సాక్ష్యం అందుకే చెప్పించేదనమాట. ప్రతి కూటమునకు రీజన్ ఉంది. హల్లెలూయా. మరి ఉన్న కూటాలు కూడా బ్రహ్మాండంగా జరగడం కోసం మేము ఖచ్చితంగా ఉపవాసంతో ఆ కూటానికి వెళ్తామండి. సంఘం అంతా కూడా చాలామంది ఉపవాసాలతోనే మాతో పాటుగా వచ్చి ప్రేరేపిన తర్వాత ఉపవాసం ముగిస్తూ ఉంటాం. దీనికి కూడా రీజన్ ఏంటంటే ప్రతి కూటం గ్రాండ్గా జరగాలంటే పూర్తి ఉపవాసంతో ఆ కూటానికి వెళ్ళాలి. ప్రభు ఇచ్చిన రీజను. ఆ రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటే కూటం గ్రాండ్ జరగాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రీజన్ అని ఆమె అడిగింది కదా, రీజన్ల గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. రీజన్ అన్న మాట అందా కాబట్టి నాకేంటంటే ఏం వాక్యం చేద్దామా, ఏ పాయింట్ చెప్దాం అనుకుంటే నాకు దొరకలా. ఇవాళ ఆ నోట్ నుంచి రీజన్ ఇంగ్లీష్ మాట భలే అనేసింది. ఏ రీజన్ ఉందో నాకు, ఎందుకు కూటం పెట్టాలి అనేసి అనుకుందంట. సరే, రీజన్ గురించి 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇంగ్లీష్లో రీజన్ అంటే, తెలుగులో కారణము. ఏ కారణం? మరి ఈ రోజున మరి నిన్నే ఉపవాసకోటాలు జరిగినాయి. దానికి కారణం ఏంటండి అని అంటే, మనందరూ కూడా వాగ్దానాలు తీసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కారణం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మరి సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయడం ఘనతకు కారణము. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? దుర్లభమైన సంగతి పరిశీలన చేయట ఘనతకి కారణము. దుర్లభము, దుర్లాభం వేరు, దుర్లభము వేరు. దుర్లభము అనంటే ఇది జరిగేది కాదు, చాలా కష్టం, లేదా చాలా ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి, ఒక బాధాకరమైన పరిస్థితి, ఇలాంటిది జరగాలి, దాన్ని ఏమైనా పరిశీలన చేయాలి అనేది ఒక కారణం అంట. అందుకని దుర్లభమైన సంగతిని పరిశీలించేట ఘనతకు కారణం. ఆమేన్. ఇప్పుడు ఆ బిడ్డకి ఆ యొక్క అనారోగ్యం వచ్చినప్పుడు మరి దాని గురించి చాలా, మరి ఇది దుర్లభం ఏంటంటే ఆపరేషన్ చేయకపోతే తగ్గడం దుర్లభం, ఇక తగ్గదు. కానీ దీనికి కారణం వెతకాలి. మరి స్వస్థపడాలంటే ఏం చేయాలి? దాని కొరకు ఆ కుమార్తె వెతికినప్పుడు దుర్లభమైన సంగతిని పరిశీలన చేయట ఘనతకి కారణము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రభువులకి దిగిందో, పరిశీలనకు వచ్చిందో, ఆ కుమార్తెని యేసువారు ముట్టి బాగు చేశాడు. ఆ పరిశీలనకే ఏంటిదంటే కూటం పెట్టుకుంటాం. మరి ఈ కుమార్తె కూటం 10 ఏళ్ల క్రితం కూటం పెట్టేటప్పుడు చాలా దుర్లభమైన పరిస్థితిలో ఉన్నది. మరి ఈ రోజునైతే ఘనత వచ్చిందా లేదా? కుమార్తె పెళ్ళయింది, వారి సర్వ సమృద్ధి ఇచ్చాడు. ఇంట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ వండుకోవడానికి కూడా ఆ పాత్రలు సరిగా లేవు.
మరి అందుకన్నాడు, ఇది దుర్లభము, ఇది చేయలేము, ఇది మన వల్ల కాదు అనుకోదాన్ని కూడా దాన్ని ఎలాగైనా సరే మరి పరిశీలన చేసి దాన్ని స్టడీ చేసి దానికోసం నిలబడితే దేవుని దగ్గర లోకరీతి కాదు, ఆ నిలబడినప్పుడు అది ఎక్కడ తీసుకెళ్తుందంట, ఘనతకి కారణమైందంట. హల్లెలూయా. అవునండి, మనందరి పరిస్థితులు కూడా మొట్టమొదటి ప్రభు తిరిగి వచ్చేప్పుడు చాలా దుర్లభమైన మరి ఉండడం దుర్భరమైన స్థితిలో యేసు తిరిగి వచ్చినప్పుడు యేసు ఈరోజు ఏం చేశాడంటే అందరికీ కూడా వాటిలో పరిశీలన చేసే పరిస్థితిని ఇచ్చాడు దేవుడు. ఏంటంటే మరి ఏం చేయాలి, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా స్వస్థత వస్తుంది, ఇది ఎలాగ మనకు దీవుని కలుగుద్ది, ఈ విషయాలను గమనించడం వల్ల దానిలో పరిశీలన చేయడం వల్ల దేవుడు ఏదో ఒకటి చెప్పేశాడు. కూటం పెట్టుకోమనో, స్తుతి యాగం చేయమనో, లేకపోతే ఇదిగో ఉపవాసాలు చేయమనో, ఇది చెప్పినప్పుడు ఆ పరిశీలన బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో ఈ రోజున ఘనతంగా నిలబడుతున్నాం. హల్లెలూయా. అందుకేనండి దుర్లభమైన సంగతిని పరిశీలన చేయట అది ఏమైందంట, ఘనతకు కారణం. నమ్మిలుండి ఆమెను హల్లెలూయా అనండి. అలాగనే కారణాల గురించి మనం తెలియజేసుకుంటే యెషయా గ్రంథము 19:24 చదువుతుంది. యెషయా గ్రంథం 19 ఆ దినమున ఐగుప్తు అష్షూరులతో కూడా ఇశ్రాయేలు మూడో జనమైన భూమి మీద ఆస్వాద కారణంగాను. ఆమేన్. చూసారా, యేసువారు మనల్ని ఏం చేశాడు, భూమి మీద మనల్ని ఆస్వాద కారణంగా ఉన్నారంట. హల్లెలూయా. నిజమండి, యేసువారు దేవుని బిడ్డలు. మరి ఒకప్పుడు అండి మా నాన్నగారు పుట్టినూరండి, ఆ ఊరిలో మా నాన్నగారు జీవన విధానం జరిగిస్తున్న సమయాల్లో ప్రభువారు నాన్నగారిని పట్టుకున్నారు, ప్రభులోకి వచ్చారు. సేవ చేయమంటే సేవ చేస్తున్నారు మా నాన్నగారు. సేవ ఎప్పుడైతే చేస్తున్నారో కొంతకాలానికి ఏం చేశారంటే అతి కొద్ది కాలం 2-3 సంవత్సరాల్లోనే ఆ గ్రామస్తులకి అందరికీ ఎవరికి కూడా యేసు వారికి యేసు వారు నచ్చల, మా నాన్నగారు చేసే సేవ నచ్చల. మా నాన్నగారు సర్వేరుగా ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ప్రభులకు వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే మా నాన్నగారు కూడా ఎతికాడు. దుర్లభమైన పరిస్థితుల్లో ఉన్నాడు మా నాన్నగారు. ఏంటనంటే మరి లోపల గర్భం అంతా కూడా పేగులు పడిపోయి బెజ్జాలు పడిపోయి పేగులు చచ్చిపోయే పరిస్థితి అయిపోయారు. డాక్టర్ గారు 6 నెలల కంటే ఎక్కువ బతకమన్నారు 1965-66 సంవత్సరాల్లో. మరి మా నాన్నగారు ఈ దుర్లభమైన పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడాలని ఆయన పరిశీలన చేయగా ఏం దొరికింది, ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్నో పరిశీలన చేశారు, కానీ ఎక్కడ స్వస్థత కలగదా. ఎప్పుడైతే ప్రభువుని గురించి తెలుసుకున్నారు, పరిశీలన చేశారు, ఇక ప్రభువుని గురించి ప్రభులోకి వచ్చి మారుమోసు పొంది ప్రభు సేవ చేయడానికి ప్రభువారు చెప్పినప్పుడు చేయడానికి సిద్ధపడ్డారో దుర్లభమైన సంగతిని పరిశీలన చేయగానే ప్రభువారు సేవ చూపించారు. సేవ ఎప్పుడైతే మారుమోసు పొంది సేవ చేయడం స్టార్ట్ చేశారో ఆ పేగులన్నీ కూడా స్వస్థపడిపోయినాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఘనత కారణమైంది. ఇక నాన్నగారు సేవ చేస్తున్నారు, అక్కడ చాలా మంచి పేరు వస్తూ ఉంది, అనేకులు స్వస్థలు కలుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతుంటే ఆ గ్రామస్తులు కొంతమంది ఏకీభించి ఏం చేశారంటే ఇక నాన్నగారిని నానా రకాలుగా మాట్లాడటం మొదలెట్టారు. ఇక దాంతో మా నాన్నగారు అక్కడ ఉండలేక ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభు అనంట నువ్వు ఈ గ్రామంలో ఉండొద్దు, నేను చూపిస్తున్న చోటుకు వచ్చేయమనంటే మొదలు రాసుకున్నాం. అప్పుడు ప్రభు వారు చూపించారు, ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సువార్త ఇక్కడ అద్భుతంగా సాగుతూ ఉంది. అక్కడైతే నాన్నగారు బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రామం నుంచి అక్కడ ఏం జరిగింది తెలుసా, ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా నరుక్కున్నారు, చంపుకున్నారు, కొట్లాట్లు అయిపోయినాయి, కర్ఫ్యూలు పెట్టారు, రక్తం వీరులై ఆ గ్రామంలో పారింది. ఎక్కువ చెప్పినా ఇక సమయం చాలు, కానీ అంత భయంకరంగా ఆ గ్రామం కొట్టుకుంటే కొంతకాలానికి ఆ ఊళ్ళో ప్రజలే లేని స్థితి, ఊళ్ళోకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. అప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చాడండి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఎవరో చెప్పారంటే ఏమయ్యా ఏంటి బాబు అని అంటే ఆయన అన్నాడంట, మీ ఊళ్ళో అన్ని ఊళ్ళో చర్చిలు ఉంటాయా, మీ ఊళ్ళో చర్చి లేడు, పాస్టర్ గారు మీరు తరివేశారు, అందుకనే మీకు ఈ దరిద్రం పట్టింది, ఈ నర ఘోష వచ్చి ఏంటంటే దాన్ని నరులకి చచ్చిపోయే పరిస్థితి అయిపోయింది. అంటే నరహంతకులు ఎక్కువైపోయారు ఆ గ్రామంలో. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు వచ్చి నాన్నగారు బతిలాడయ్యా మీరు మరలారండి, మా యొక్క గ్రామంలో చర్చి కట్టండి అని బతిలాడేటప్పుడు అప్పుడు మా నాన్నగారు వెళ్ళి చర్చి కట్టినాక ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉంది ఆ గ్రామం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దీన్ని బట్టి ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏమిటి, ఐగుప్తు అష్షూరులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమైన భూమి మీద ఆస్వాద. ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలను బట్టే ఈ భూమి మీద ఆస్వాదం. మూడో జనం అంటే 3వ తరం వరకు కూడా అక్కడ 3వ తరం ఉన్నారన్నమాట. మరి ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆస్వాద కారణము. ఆమె అవునంటారు కదండి. ఇప్పుడు నన్ను చెప్పుంటే నా ఫ్యామిలీ కానీ మేము కానీ ఏదన్నా అంటే మేము దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలం కాబట్టి మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా అయ్యా మీరు రాబట్టే మేము ఆస్వాదకరంగా బాగున్నామయ్యా అని చెప్తా ఉన్నారు. అంటే మాతో పాటు ఎవరు వస్తున్నారంటే మాకంటే ముందుగా యేసు ప్రభువు వారు వస్తున్నారు. హల్లెలూయా.
ఇప్పుడు ఆశీర్వాదం రావాలంటే కారణం ఎవరై ఉండాలంటే యేసువారికి సేవకులు, దేవుని జనాంగం రావాలి. అందుకనే మన ఇళ్ళలో ఆరాధన పెట్టుకోవాలి. ఎందుకంటే మరి ఆ యొక్క ఆరాధన పెట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలు వస్తున్నారు కదా, వస్తున్నప్పుడు అది మనకేమవుతుందంట, ఆశీర్వాదమునకు కారణం. నమ్మిలండి చప్పలు కొట్టాలండి. అందుకనండి ఆరాధన పెట్టుకోమనేది యేసువారు. కొంతమంది దాని గురించి ఎన్నో రకాలు మాట్లాడతారు. మన గృహాల్లో ఆస్వాదన కారణం అని అంటే అది నిలబడాలి అంటే వస్తాయి. కొంతమందికి ఒకళ్ళ ఆరాధన పెట్టుకోకపోయినా బాగానే ఉండొచ్చు, సమృద్ధిగా ఉండొచ్చు, కానీ నిలబడాలి కదా, నిలబడాలి. ఇంకా ఏమండి మంచి సమృద్ధి దీవెనకరంగా ఆస్వాదకరంగా ఉండాలి అంటే కారణం ఎవరై ఉండాలంటే దేవుని బిడ్డలే మనకు ఆస్వాద కారణము. అలాగనే అదే మరి 20:5 చూడండి. వారు తాము నమ్ముకున్న కూషీలను గురించి, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తుల గురించి యెహోవా ముందు సిగ్గుపడుదురుగాక. ప్రియులారా, ఎక్కడొక్కటే మనం గమనించాలి. కొంతమంది దేవుని బిడ్డలను బట్టి, సావుకులను బట్టి, సంఘస్థులను బట్టి అతిశయము, ఆస్వాదముల కారకులైనటువంటి వారిని బట్టి అతిశయించుకోకుండా, ఇదిగో మన దౌజనులు, మన సంఘస్థులు, మన కుటుంబీకులు వారు చేసిన ప్రార్థన బట్టే మన ఈ రోజున ఆస్వాద కారణంగా ఉన్నామని అనుకోకుండా ఇక కూషీలను బట్టి, ఇక ఎవరెవరిని బట్టి అంటే ఆ రోజులు కూషీలతో వ్యాపారాలు చేసేవాడు, ఆ యొక్క ఐగుప్తీయులతో వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు రకరకాల వాళ్ళు తెచ్చుకున్నారు. అలా చేశాం కాబట్టి, ఆ వ్యాపారాలు చేశాం కాబట్టి, ఆ యొక్క చేసాం అవన్నీ కాబట్టి మేము అతిశయము వాళ్ళని బట్టి అతిశయిస్తామని ప్రభువుని, దేవుని బిడ్డల్ని పక్కన పడేశారంట. ఆ దేవుణ్ణి కూడా అతిశయంగా తీసుకోపోవటం వల్ల ఏమైందండి, వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందారంట. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడండి, మనం ప్రభువుని బట్టి అతిశయించాలి, ప్రభు బిడ్డలను బట్టే అతిశయించాలి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను బట్టే మనము అతిశయించాలి. అదే అతిశయమునకు కారణము. అంటే మనం దర్జాగా బతకడానికి కారణం. మరి ఇప్పుడు లాస్ ఏంజల్స్ వారు ఏమనుకున్నారు, నిజమండి, రాక్ కూడా ఉన్నాడు, రాకోళ్ళు ఇల్లు కూడా దాంట్లోనే ఉంది, మరి జాన్సన్ ఇల్లు దాంట్లోనే ఉంది. ఇంకా చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారండి, పెద్ద పెద్ద కోటీశ్వరులు, మిలియనీర్లు. వీళ్ళు ఎక్కడ అతిశయించారంటే దేవుని బట్టి అతిశయించాలా. వీరు పీల్చే గాలి దేవునిది, వీరు ఉన్న భూమి దేవునిది, ఈ భూమి మీద వాళ్ళు నివసిస్తున్నారు. ఈ బాడీ మొత్తంలో ఉన్న అవయవాలన్నీ ఎవరి అండి, ఈ డబ్బులు పెట్టి కొనుక్కొని లోపల పెట్టుకున్నారా? అవన్నీ దేవుని మర్చిపోయి దేవునికి ఏమో 0 ఇచ్చేశారు. అంటే ఇచ్చిన ఆయనకి ఏమో 0 ఇచ్చారు, ఇవ్వని ఆయనకేమో వీళ్ళ యొక్క పనిని బట్టి, వీళ్ళని బట్టి దాన్ని బట్టి మహింపరిచారు. అందుచేత ఈ రోజున వాళ్ళు ఏమైపోయారంటే 0 అయిపోయారు, బెంజ్ నుంచి గంజికి వచ్చారు. ఇవాళ ఆ చెప్పలు పట్టుకొని అందరూ అడుగు తింటా ఉన్నారు. కారణం ఏంటంటే మనం అందుకనే ఎప్పటికప్పుడు కూడా మరి వాళ్ళు చూడండి ఎంత కోటీశ్వరులు, ప్రపంచాన్ని కొనేయగలరు, దేశాలు రాష్ట్రాలు కూడా కొనేయగలరు, ఆస్తి అంతస్తులు వెళ్ళేవారు. మరి మనమంతటి వాళ్ళు అండి, అలాంటి వాడిని దేవుడు మట్టి కనిపించాడు. మరి నిజంగా మనమంతటి వాళ్ళు. అందుకని మనం వాళ్ళు దేవుణ్ణి అతిశయించలేం, ప్రభువుని బట్టి అతిశయించలేం. పైగా పోపు గారు ఉంటాడు చూసావా, పోపు గారిని ఎక్కిరించి ఆళం చేశాడండి వీళ్ళు. ఒక మంచి సినిమా యాక్టర్, చాలా పేరు పొందిన సినిమా యాక్టర్ అయితే ఆయన టోపీ పెట్టుకొని, కర్రోడు పెట్టుకొని ఆయన అపాసం చేసింది. అంత వయసులో ఆయన అంత పరిచయం చేస్తానంటే మాట్లాడండి, అంత వయసులో శుభ్రంగా అన్నీ ఎలకపాలకు తినేసేసి ఎంజాయ్ చేయొచ్చు. పోపు గారు ప్రయాసపడుతుంటే, ఆ సేవ చేస్తూ ఉంటుంటే ఆయన ఎక్కిరించి ఆళం చేయటం వల్ల మరి ఆమె ఇల్లు ఎన్నో $1,000,000 గృహం, అది ఎకరాలు, ఆ ఇల్లు కూడా తగలబడిపోయింది. ఇప్పుడు సారీ చెబుతుంది ప్రజలకి, దేవుడికి సారీ చెబుతుంది, నన్ను క్షమించండి, నేను అలా చేయబట్టే నా ఇల్లు బుగ్గైపోయింది. అందుకని మన అతిశయ కారణం అంతా దేవుని బిడ్డలే, సావుకులే. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా వారి యందు మనం అతిశయించాలి. అప్పుడు మనకు దేవుడిచ్చినని ఎక్కడికి పోనే వాళ్ళు హ్యాపీగా ఉంటామే. వాళ్ళకి ఓటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరికి ఓటు వేసారనంటే వాళ్ళ యొక్క పనికి ఓటేసుకున్నారు, బ్రహ్మాండమైన ఓటు. వాళ్ళ యొక్క డబ్బులకు ఓటేసుకున్నారు. వాళ్ళ యొక్క కన్న తల్లి కూడా తక్కువే వేశారు ఓట్లు, తండ్రికి అసలు తీసి పడేశారు. వారి యొక్క అస్సలు పరమ తండ్రి దేవుడికి మాత్రం 0 ఇచ్చారన్నమాట. హల్లెలూయా. అంటే ఒకటే మాట, దేవుడు మాకు అవసరం. ఇది జరిగే ముందే ఒక యవనస్తుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి వీడియో తీసుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్కళ్ళు అండి, మరి మీరు యేసువారిని ప్రేమిస్తున్నారా అని అన్నాడు ఒకడు. మరి స్త్రీలను అడిగితే నాట్ ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్, మాకు ఇంట్రెస్ట్ లేదు.
సరే అలా చాలామంది, ఎవరో ఒక ముసలాయన మాత్రం ఆయన ఆ యొక్క ట్రాలీలో ఆ సరుకులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఆయన అంటాడు, అవునండి నాకు ఇంట్రెస్ట్ అండి, 30 ఏళ్ళ నుంచి ప్రభువుని అనుసరిస్తున్నానండి. ఈ వెళ్ళిన యవనస్తుడు ఆయనకి ప్రార్థన చేశాడు, ఆయన ప్రభు యొక్క ఫోటోని ముద్దెట్టుకున్నాడు. అంటే మొత్తంలో కూడా ఒక్క ఆయన మాత్రమే ప్రభు అంటే ఇంట్రెస్ట్. మిగతా వాళ్ళందరికీ డబ్బును బట్టి, వాళ్ళకున్న ఆస్తి అంతస్తును బట్టి వాటినే ప్రేమించారు కానీ దేవుడిని ప్రేమించాల. అందుకని ఎన్ని ఉన్నా యేసు నేనిదే సున్నా. వీళ్ళు అనుకున్నారు యేసైకి మనం సున్నా వేసాం అనుకున్నారు, కానీ యేసు వారు చూసి పైనుంచి ఆయన సున్నా పెడితే ఎట్ట అయిపోద్దని మాత్రం ఇలా తెలియదు. అదేమిటండి, పచ్చిగడ్డి కూడా కాలుకుంటూ వెళ్ళిపోతుందండి, పచ్చిగా ఉన్న చెట్లు కూడా కాలిపోతున్నాయండి. ఎవరు ఆపుతారండి? ఆపలేకపోతున్నారండి. అసలు ఎంత దారుణం నిజంగా. దేవుడు ఆ రోజున సొదొమ గొమొర్రా మనం చూడాల, ఈ రోజున సొదొమ గొమొర్రా కంటే భయంకరంగా కాలిపోతుండే, కళ్ళు హృదయం విదారకం అయిపోతుంది. కారణం ఏంటంటే వీడు ప్రభువుని బట్టి అతిశయించలా, అన్నీ ఆయన ఇస్తే ఆయన్ని బట్టి అతిశయించలా, ప్రభువుని బట్టి అతిశయించకపోవటం వల్ల అలా జరిగింది. పౌలు గారు అన్నీ చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి. కారణం మనం ఆస్వాద కారణంగా ఉండాలంటే కారణం ఎవరై ఉండాలంటే దేవుడు, నెక్స్ట్ సేవకులు, నెక్స్ట్ సంఘమే. ఇప్పుడు నిన్న మనకు అది లేదు ఇది లేదు మేమేం చేస్తాం కదా. నేను ప్రేయర్స్ పెట్టాను, మరి ఉపవాస ప్రార్థన జరిగినాయి, మరి ఎంతో బ్రహ్మాండంగా జరిగినాయి అంటారా? అద్భుతంగా దేవుడు చేశాడు. కావలసినవన్నీ కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా సకల ఆస్వాదాలు సమృద్ధికి ఇచ్చాడు. కానీ అంత జరిగింది. లాస్ట్కి వచ్చాను, నా బ్యాగ్ చూసుకుని బ్యాగ్ మొత్తం ఖాళీ, రూపాయి లేదు. నాకు మిగిలింది అంత 150 రూపాయలు మిగిలేదు. అన్నీ ఇప్పుడు నేనేం చేయాలి? అయినా సరే నా ప్రభునందు నేను అతిశయిస్తా. హల్లెలూయా. ప్రభు కూడా ఖర్చు పెట్టాం, ప్రభువే మనకి ఇస్తాడు. ఈ విశ్వాసంతో సాగిపోతాం. ఆమేన్. కొంతమందికి వచ్చేంత కూటమిట్టర్ అయ్యగారికి ఎన్ని వేలు మిగిలి ఏం మిగలేదండి, 150 రూపాయలు మిగిలేయండి. అన్నీ సర్దగా లాస్ట్కి 150 రూపాయలు. ఇంకా పాపం పరిచయం చేసిన వాళ్ళకి ఇవ్వాలా, ఇప్పుడు వంట పరిచయం చేసిన వారికి ఇవ్వాలా, వాళ్ళకి ఎవరికి ఇంకా పాపం ఒక రూపాయి కూడా ఇవ్వాలా. సరే 2 రోజులకి నాకు ఇద్దాంలే దేవుడు మళ్ళీ ఇచ్చినా. కానీ ఇది కొంతమంది ఎలా ఉంటారండి, నాకు అది లేదు ఇది లేదు కదా, నేను ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు దేవుడిని అతిశయించాలి, నేను ఎందుకు దేవుని కనపరచాలనుకోవటం బ్యాడ్ అవుతుంది. అది మన ఘనతకి కారణం కానే కాదు. ప్రభు కంటే ఎక్కువ ఏంటని మనం ముందు సాగినప్పుడే అదే మన ఘనతకి కారణం. ఆమేనండి గట్టిగా. అలాగే నిర్మీయ గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇక్కడ ఒక కారణం ఉంది, ఆ కారణం కూడా తెలుసుకుందాం. 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగను పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థించేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణం. నేను మిమ్మల్ని చెరగను పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థించేయండి. హల్లెలూయా. చెరగను పోయిన వీళ్ళు ఆల్రెడీ చెరలో ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, జైల్లో వేశారనుకోండి, ఎవరినన్నా జైల్లో వేస్తే జైలులో వేసిన వాళ్ళు ఎవరై ఉండాలి? ఎవరెత్తారు జైల్లో? పోలీసు వారు ఎత్తారు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ దేవుడు అనే మాట ఏంటి తెలుసా? పోలీసు వారి క్షేమం కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ క్షేమం కోసం. అలాగనే నిన్ను ఎవరైతే జైలుకి ఇచ్చారో వారి క్షేమం కోసం కూడా ప్రార్థన చేయండి. అదండి దాని అర్థం. మీరు చెరలో ఆల్రెడీ ఉన్నారు, ఆ చెర గురిన వారి క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా చేస్తారట్టగా, కానీ అదే మనకి క్షేమమునకు కారణము. అందుకని యేసు వారు ఏమన్నాడంటే, మిమ్మల్ని హింసించే వారు కూడా ప్రార్థించండి, మిమ్మల్ని దేశించే వారిని మీరు దీవించండి, మిమ్మల్ని శపించే వారిని కూడా మీరు దీవించండి. అదే ఇక్కడ చెప్తున్నాడు, అదే మనకి క్షేమమునకు కారణము. ఆమె నన్ను ఇలాగ జైల్లో పెట్టారు, నన్ను ఇలా హింసించారు, నన్ను ఇలా బాధించారు, వాళ్ళని అటు చేస్తలేదు ఎటు చేస్తలేదు అని అనకూడదు. వాళ్ళని క్షమించమని, వాళ్ళని క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తానంటే అది మన క్షేమమునకు కారణము. హల్లెలూయా. రీజన్లు తెలుసుకుందాం అండి. అలాగని ఇంకా పరిస్థితి చేస్తే 1 పేతురు 1:3 మరి కొత్త నిబంధన కాలంలో 1 పేతురు 1:3 నశించిపోవచ్చు. 1 పేతురు 1:7 1 పేతురు 1:7 నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుడు కారణం. హల్లెలూయా. ఇప్పుడు యేసు వారు 2వ రాకడ వస్తూ ఉంది, ఆయన రాకడ దగ్గరగానే ఉందని నా అనుమానం. ఎందుకంటే అనుమానమే కదా, ఇది నిజం అనమాట. ఎందుకంటే నా రాకడ సమయానికి ఇవన్నీ జరుగుతాయి అన్నాడు, అలాగనే జరిగిపోతూ ఉన్నాయండి. చాలా సంఘటనలు జరుగుతుంది. అంటే ప్రభువారి ద్వారం మీద దగ్గరగానే రెడీగానే ఉన్నారు. హల్లెలూయా.
మొన్న పసిపిల్లవాడిని అమెరికాలోనే అక్కడ ఏదో ఫంక్షన్లో ప్రేయర్లో ఉంటే ఆ చిన్న పిల్లవాడిని అడిగింది తెలుసుదండి, మన పాప అంత మిల్కి అంత వయసు, జీసస్ ఈజ్ కమింగ్ అని అలాగ చేయి చూపించి ఆయన వచ్చిరాని మాటలతో ఆ పసిపిల్లడు మాట్లాడాడంటే త్వరగా వస్తున్నాడు యేసువారు. పసిపిల్లడికి దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఆయన త్వరగా వచ్చిన టైంకి, ఆయన వచ్చే టైంకి మనం ఎలాగ ఉండాలి అది ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మేపును మహిమ ఘనత కలిగిన కారణం. ఆమేన్. అంటే మీరు ఎవరన్నా ఒకవేళ పరీక్షించబడుతున్నారా, శోధించబడుతున్నారా, శ్రమల్లో ఉన్నారా, ఉంటే మాత్రం ఏమాత్రం భయపడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు. ముందుగా ప్రభు ప్రభు రాగానే ముందు ఆ శ్రమలు పడే వాళ్ళనే ఫస్ట్గా పలకరిస్తాడంట. హల్లెలూయా. శ్రమలు పడేవారినే మరి వాళ్ళు ఏం చేస్తాడండి, వాళ్ళకి మెప్పిస్తాడంట. ఏమిస్తాడు? మెప్పునిస్తాడు. శ్రమంలో విశ్వాసం పడిపోకుండా ఉంటానంట దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన దిగి వచ్చినప్పుడు మళ్ళీ ఏమిస్తాడు? మహిమిస్తాడు, ఘనత ఇస్తాడు. ఆమేనండి అందరూ. ఇప్పుడు ప్రభు ఎప్పుడు వస్తాడో ఏంటో, ఆయన దిగి వచ్చినప్పుడు ఇప్పుడు అంటే ఆయన సశరీరిగా ఆయన చూసే టైం అన్నది అది ఏ సమయం అన్నది తెలియదు. కానీ యేసు ప్రభు అయితే ఆయన ఆకాశం ఉంది కాదు, మన కళ్ళ ముందు ఎప్పటికప్పుడు మన మధ్యలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉంటూనే ఉన్నాడు. ఎక్కడ నా నామం పేరట ఒకరు లేక 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు. మన శ్రమలో శోధనలు పడుతున్న టైంలో అలాంటి వాడిని ఫస్ట్ పలకరిస్తాడంట, వాళ్ళని మెచ్చుకుంటాడంట, వాళ్ళకి మహిమిస్తాడంట, వాళ్ళకి ఘనత ఇస్తాడంట. ఈ మహిమ, మెప్పు, ఘనత దేవుడి నుంచి మనకు రావాలంటే దానికి కారణం ఏంటి అని అనాలంటే శ్రమలైనా పడాలి, శోధనలు సహించాలి. హల్లెలూయా. నెక్స్ట్కి వెళ్దాం. మన కారణాలు, రీజన్స్ అనమాట. ప్రభు దగ్గర మనము ప్రభు మెప్పు పొందుకోవాలంటే శ్రమలు సహించుకోవాలి. అది 1 యోహాను 2:10 చదవండి. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణాలు ఏ ఉండవు. హల్లెలూయా. సహోదర సహోదరుల్ని కనుక ప్రేమించే మనసాక్షి ఉండంట, వాళ్ళకంటే అసలు ఏవి అడ్డుబండ్లు ఆటంకాలు రావు. కారణం అన్నది ఏమి ఉండదు. అందుకని మనం ఒకరినొకరు సహోదర సహోదరులు కానీ అందరూ కూడా ఒకరినొకరు ఎలా ఉండాలా? ప్రేమ కలిగి జీవించాలి. అలా ఐక్యత కలిగి జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగి జీవించట ఎంత మేలు, ఎంత మనోరమే. అలా ఉన్నప్పుడు అంటే ఇక వాళ్ళ మధ్యలో ఏ అభ్యంతరాలు అన్నవి రావు. అసలు కారణం ఉండదంట. ఆమేన్. అంటే మనకు అభ్యంతరాలు కలిగేదానికి కారణం ఏంటి అని అంటే ఆ యొక్క ఐక్యత కోల్పోవటమే. కాబట్టి నెక్స్ట్కి వెళ్దాం. రీజను 2 కొరింథీ 3:9 చూద్దాం. 2 కొరింథీ 3:9 శిక్షావిధి కారణం. ఎవరికైనా ఒక శిక్ష జరిగింది అనుకో, ఎందుకు? శిక్షావిధి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగదగను. హల్లెలూయా. కారణాలు చూసా ఒక్కొక్క పరిచయం చేస్తున్నప్పుడు అండి, మరి గత కాలంలో మనం ఎన్నో పరిచయాలు చేసాం. వాటి వల్ల శిక్షలే వచ్చినాయి కానీ మహిమ రాలా. మరి కొన్ని పరిచయాలు చేస్తే, కొన్ని పనులు చేస్తే వాటి వల్ల ఏదో ఒక ఘనత కలిగిందని సంతోషపడుతున్నాం. మరి అలాంటి వాటికి శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగింది అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదు కదా. హల్లెలూయా. కాబట్టి నీతికి కారణమైన పరిచర్య ఏంటంటే యేసు ప్రభువు వారి యొక్క పరిచర్య, ఆయన నామం గురించి ఇచ్చిన పరిచర్య, సువార్త పరిచర్య అవ్వచ్చు, అలాగనే మన పరిచర్య అవ్వచ్చు, వడ్డన పరిచర్య అవ్వచ్చు, అలాగనే ఏదైనా సరే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే అది ఏమైందంట? దేనికి కారణం అంట? మహిమకు కారణము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అరుణ గారు కూడా పరిచర్య బాగా చేస్తుందండి. అసలు ఎవరు పగలంతా ఎవరైనా చేస్తారు? అసలు పగలు డ్యూటీ చేసి మళ్ళీ చర్చిలో డ్యూటీ చేస్తుందండి. పగలక్కడ డ్యూటీ చేసి మళ్ళీ 6 గంటలకు వచ్చి చర్చి మొత్తం పైనుంచి కింద తుడిచేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో అంతా చూసుకొని మళ్ళీ రాత్రి 9 గంటలకు వచ్చి మళ్ళీ అక్కడ ఎవరెవరు మరి ఏమైనా తిన్న పదార్థ ప్లేట్లు అక్కడ ఉండే మళ్ళీ అవన్నీ వంటగది శుభ్రం చేసి క్షేమంగా కింద దిగి వస్తుంది. అదే టైంలో 12:30కి మాకేం 12:30కి ఆకలేస్తుంది అనమాట. అమ్మ అట్లేస్తామంటే పాప ఎక్కడో మాట్లాడుతాను. అలాగనే అయినా సరే అలాగే వెళ్ళి
నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, నేను చేయలేను అని అందండి. అలాగనే వేస్తానే అని చెప్పేసి ఆవిడ ఆ రీతిగా పరిచర్య. మరి ఇది ఎంత అధిక మహిమకు కారణము అంటున్నాడు. అరే, కాబట్టి మనకి ఇక్కడ శిక్ష అంటే కొన్ని పరిచర్లు మనం చేసేటప్పుడు కష్టంగా అనిపించిన అది ఆ పరిచర్లు మనం అలా చేస్తానంట, అదే మనకు అధికమైన మేలులకు మహిమకు కారణం. నమ్మిలో ఉండి చెప్పలు కూడా వెళ్ళాలండి. ఇది నిజమండి. నేను నా స్వయాన్ని నేను అనుభవించా. నేను నా చిన్న వయసు నుంచి కూడా, చిన్నప్పుడు 3 ఏళ్ల నుంచి కూడా నా నెత్తి మీద మా తల్లిదండ్రులు తప్పడాలు పెట్టారు. ఉత్తనే కాదు, అవి బరువు తప్పడాలు పెట్టి నీడు మోసడం వాళ్ళు ఎక్కడ క్రిస్తాస్పూర్ నుంచి ఇంత అదిగో ఆ పక్కన పిల్లడు చూసారా, సునీల్ గారు చిన్న అబ్బాయి, అంత వయసు నుంచి మోసా. మరి అది ఒక శిక్షలాగా బాధలాగా చేసేవాడు కాదు, కానీ దాంట్లో హుషారుగా ఆనందంగా ఆ నీళ్లు మోసేవాడు. మరి అక్కడి నుంచి నీటి పరిచయం ఫస్ట్ స్టార్ట్, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ పరిచయం లేదు, ఈ పరిచయం లేదు, అన్ని పరిచయం నేను చేయటం జరిగింది. అది ఒక శిక్ష అన్నట్టుగా, బాధాకరంగా అన్నట్టుగా ఉన్నా సరే సంతోషంగా దాన్ని చేయటం వల్ల ఆఖరి డ్రైనేజీ పరిచయం కూడా చేయడం వల్ల నిజంగా యేసు ఎక్కడ తీసుకెళ్ళి మహిమకు కారణంగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఇదంతా లోకరీతిగా చేయాల దేవుని బిడ్డలకి, దేవుని సంఘానికి, దేవునికే చేసే ఆ పరిచర్య, అది ఆ ఫలితం ఎక్కడికి పోలేదు. అది 2 కొరింథీ 5:12 చదువుతుంది. 5:12 మమ్మల్ని మేమే మీదుట తిరిగి మెప్పించుకోవడం కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడడానికి ప్రత్యుత్తరమించుటకు మీకు ఆధారము కలగాలని మాయషమే మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. కొంతమంది పై వేషధారణతో ఏదో ఒక అతిశయ కారణాలు పెట్టుకుంటారంట. పై వేషధారణ కాదు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఊరికి పైన అద్భుత సాక్ష్యాలు చెప్పుకుంటున్నామా? నిజంగా జరుగుతున్నాయా? అబద్ధం ఆడకుండా చెప్పండి, నిజంగా జరుగుతున్నాయా? కాబట్టి ప్రియులారా, నేను ఇవాళ ఒక వీడియోలో చూశాను. ఏంటంటే ఒక పాస్టర్ గారి గురించి పాపం, మరి ఒక ఆయన తెలిసంటండి ఆ పాస్టర్ గారు, ఈయన చెప్పే అన్ని అబద్ధాలే, ఒక్క కార్యం కూడా జరగట్లేదు, ఈయన మాత్రం అలా అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి ఈయన్ని మా ఊరే, నాకు ఈయన తెలుసు అని చెప్పి బాధపడతా ఉన్నాడు. మరి క్రీస్తు శాస్త్రం దైవసేవకులు అలాగే ఇక్కడ చెప్పే సాక్ష్యాలు, విశ్వాసాలు చెప్పే సాక్ష్యాలు ఏమన్నా అబద్ధమలా? అదే అన్నాడు. ఇక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతాలు దేవుడు ఎన్నో జరిగిస్తున్నాడు. ఇదే మాకు అతిశయ కారణం. ఈ అద్భుతాలు జరగడానికి విశ్వాసకి కారణం ఎవరైనా అంటే మొదటిగా దేవుడు, అలాగే నా దేవుడిని పరిచయం చేసిన దైవజనులు. అందుకని ఇక్కడ అన్నాడు, దైవజనులను బట్టి మనం అతిశయించాలి, మన ప్రభుని బట్టి బహుగా అతిశయించాలి. హల్లెలూయా. అప్పుడు మనకి ఎప్పటికప్పుడు కూడా అద్భుతాలు, విజయాలు, మహిమకు, ఆశీర్వాదములకు ఇవే మన కారణాలు అవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాన్ని ఒక్క మాట లాస్ట్గా జకర్యా గ్రంథం 2వ ప్రారంభం చదువు, క్షమించండి 5వ చదువు. జకర్యా గ్రంథం 2వ 5వ నేను దాని చుట్టూ అగ్ని ప్రకారంగా ఉంటాను, నేను దాని మధ్యను నివాసమై మహిమకు కారణంగా ఉంటాను. హల్లెలూయా. మనం మహిమగా ఆస్వాదకరంగా బతకాలంటే మన చుట్టూ ఎవరు ఉండాలంట? యేసు ప్రభువారు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రకారంగా ఉంటా, మహిమకు కారణంగా నేను అక్కడ ఉంటా. దేని చుట్టూ ఎందుకు ఉంటానన్నాడు అట్లా? ప్రభువారు మన ఇంటి చుట్టూ, మన గృహం చుట్టూ, మన యొక్క కుటుంబాల చుట్టూ కూడా మహిమకు కారణంగా, అగ్ని ప్రకారంగా మనం ఉండాలంటే ప్రారంభోత్సవం అర్థమైపోద్ది. 2వ నేను తేరి చూస్తే కళ్ళుములు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడ్డాడు, నువ్వు ఎక్కడ పోవచ్చును అని అడగ్గా, అతడు యెరూషలేము యొక్క వెడల్పుని పొడుగును ఎంత ఎలా ఉందని కొలవటానికి వెళ్తున్నానయ్యా అని అన్నాడు. అతను నాతో మాట్లాడుచున్నప్పుడు బయలుదేరగా మరొక దూత అతని దగ్గరికి వచ్చి ఎదుర్కొని వచ్చింది. మరొక దూత ఏమండి 2వ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అవి ప్రాకారమైన మైదానంగా ఉండననియు ఎవరికి తెలియజేయనని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను దాని చుట్టూ అది హల్లెలూయా. చూసారా, ఓ దూత బయలుదేరింది. ఏమని? యెరూషలేమును కొలతేస్తా, పొడుగు, వెడల్పు, లోతు. దానికనే పౌలు గారు అంటాడు కదా, మన విశ్వాసం పొడుగు, లోతు, వెడల్పు మరి ఎంత అనంటే పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ తేడా రాకూడదు. ఆమేన్.
కొల నూలు కూడా నూలు పోకూడా రాడు. జెరుబ్బాబెలు గారు అన్నాడు, నూలు కూడా గుండు నూలు ఇలా కదిలించిన కరెక్ట్గా ఉన్నాడు, అంత పర్ఫెక్ట్ ఉన్నాడు. అందుకని అందిస్తున్నాడు వాగ్దానం వారికి, ఆ యెరూషలేముకి. అయితే ఇంకో దూత ఏమో, అసలు వీళ్ళు ఎలా ఉన్నారు చూస్తా, వీళ్ళ గురించి నేను కొలతలేస్తా, వీళ్ళని స్టడీగా ఉన్నారు లేదా చూసుకుంటానంటే రెండో దూత వచ్చాడు, పర్లా ఏం అసలు వాళ్ళకి నేను అగ్ని ప్రకారంగా ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే యెరూషలేము చాలా ఆస్వాదించబడింది, దీవించబడింది, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. ఇలారా ఈనాడు మనం కూడా మనకి ఒక మంచి ఆస్వాదం రావాలి, దీవెన రావాలి, రక్షణ రావాలి, నూతన సంవత్సరంలో మహిమ రావాలి, ఘనత రావాలి, సహాయం దొరకాలి అని అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మెయిన్ కారణం ఏంటంటే ఇదిగో ఇవి కారణాలు. ఈ కారణాలు గట్టిగా పట్టుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మనకు ఆస్వాద కారణాలు ఇవన్నీ. హల్లెలూయా. మహిమకు కారణాలు ఇవన్నీ. హల్లెలూయా. ఈ ప్రకారంగా మన గుండు నూలులాగా ఎట్టు కూడా ఏమాత్రం మరి నూలు పోకు కూడా అటు ఇటు జరగకుండా ప్రభువులో బహుబలంగా ఉన్నట్లయితే ప్రభువారు ఎంత ప్రకారంగానో, ఎంత రక్షణకరంగానో, ఎంత ఆస్వాదకరంగానో మన పక్షంగా ఆయన ఉండి నడిపించే దేవుడు అన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా. మరి ప్రార్థించండి అందరూ కూడా. మహిమకు కారణం, ఆస్వాదానికి కారణం, స్వస్థతకి కారణం, నెమ్మదికి కారణం, అలాగని ప్రకారంగా దేవుడు ఉండాలంటే దానికి కారణాలు ఏంటి? ఎలానే ఉంటుంది. నేను కూటమి పెట్టుకోమని ముందుగానే సెలవిచ్చారు. పెట్టినట్లయితే అసలు ఆ బలహీనత కూడా వచ్చేది కాదేమో. ఆయనను ప్రభా బిడ్డను, ప్రభా మీరు చెప్పిన నీ చిత్త ప్రకారంగా సిద్ధపడి ఈ 10 ఏళ్ల నుంచి కూడా నిన్ను కనపరుస్తుండగా ఆ బిడ్డ బట్లు మీరు చేసిన మేలుకై స్తోత్రం. ఆ బిడ్డ స్వస్థతకి కారణమైన ఈ గృహకూటమును బలపరచండి, గణపరచండి, భయపరచండి సార్. చేయండి. ఒక చిన్న ప్రార్థించండి ఆ బిడ్డల కోసం. హల్లెలూయా. యేసయ్యా పరమ తండ్రి మీకే అలాది కోట్లాది స్తోత్రమయ్యా, స్తోత్రం. చేయండి, ప్రార్థించండి. ఒక్క నిమిషం ఆ బిడ్డల కోసం, ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవునికి అతిశయ కారణంగా మనం ఉండాలి, ప్రభువుకి మహిమ కారణంగా మనం ఉండాలి, ప్రభువుని గణపరిచే కారణంగా మనం అయి ఉండాలి. అనేకుల యొక్క క్షేమం కొరకు, వారి క్షేమమునకు ప్రార్థించేస్తే మన క్షేమానికి కారణం అది అవుతుంది. చేయండి, మన చిన్న ప్రార్థించే వారి క్షేమం కొరకు. నీ క్షేమానికి కారణం ఏంటంటే అందరి బాధలు వేదల కోసం మనం ప్రార్థన చేస్తే అదే మన క్షేమానికి కారణం. కృప మీరు ప్రేమగా లేవని పాదాలకి వేలాది కోట్ల గత సంవత్సరం అంతా కాచి కాపాడు, ఈ కుటుంబాన్ని కాచి కాపాడు, మమ్మల్ని కాచి కాపాడు. దేవా ఇంకా నీ కాపులు ఇచ్చి రక్షణ మధ్యాహ్న కాలం మంది కూటమి దీవించా. వారి సమృద్ధి లేకపోయినా, దీవెన లేకపోయినా ప్రభావ నిన్ను కనపరచాలని ప్రభావ క్షేమమున కారణమైన ఈ కూటమిని ఆపకుండా పెట్టాలని వారు ఎంతో ప్రయాసపడి చేస్తుండగా బిడ్డలను దీవించి ఆశ్రమం. వారి కుమార్తెని అల్లుడి గారికి దీవించి సహాయం, రెండవ కుమార్తెను దీవించి సహాయం, అరుణ గారిని దీవించి వారి తల్లిదండ్రులను, కుటుంబీకులందరినీ, ఉద్యోగాన్ని దీవించి ఆశ్రమం, వారు చేసే పరిచయ విధానాన్ని దీవించి సహాయం. ఇక్కడ మోకరించి నేను కనపరిచిన ఈ బిడ్డలందరూ దీవించా. ఇదిగో అందరి క్షేమం కోసం నీ బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి వారి క్షేమం కారణంగా ఈ క్షేమ ప్రార్థన దీవించి ఆస్వాదించి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధుడిగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరునుగా. మా నేటి ఆహారం మా దయచేసి, మళ్ళా ప్రార్థన క్షమించు, శోధం తేకాదుషం తప్పించు, రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మనం లేచిన బడి కీర్తన పడుచునిగా దేవుని ఆశీర్వాదం పొందండి. దయచేసి లేచబడదాం. జయ జయ యేసయ్యా పాపుల రక్షయ, ప్రభు నీకి స్తోత్రము స్తోత్రము. జయ జయ యేసయ్యా పాపుల రక్షయ, పాపి కోసం పరమ పదము విడచి మనిషిగా పాపి కోసం. గ్లోరీ హల్లెలూయా.
మన్మటికి పోయే మనిషిని నీవు, మన్మటికి పోయే. హల్లెలూయా హల్లెలూయా. పట్ల చప్పల ప్రభువు కనిపించండి. మహిమాత్ముడు జయ జయ పాపులారాక్షయ ప్రభు నీకే స్తోత్రము జయ జయ పాపులారాక్షయ. నెలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపతి అయిన జన సమూహము, నెలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపతి అయిన. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను వెంబడింపగా సిలువను మోసియు, నిన్ను వెంబడింపగా సిలువను మోసియు, కలువరి జన విజయము జయ జయ ప్రభు నీకే స్తోత్రము జయ జయ పాపులారాక్షయ. Glory, hallelujah. దావీదు కుమారుడు క్రీస్తు రాజు యేసు రాజు ఎల్మెకు పరిశుద్ధ యేసు షోలు 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 గుర్హాడు గుర్హాడు తొట్టులకుండా మిమ్మల్ని కాపాడకును, తన మహిమెదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారం యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక సన్నిధి సదా మనకందరికి, అలాగనే ఈ మధ్యాహ్న కాలమందు ఈ గృహార్థనకు స్వస్థత కోటమునకును అరుణ గారి ఫ్యామిలీకి మాకును ఇరువురి వారికి సదా తోడేయండి గాక. ఆమేన్. కలువరి మేట్లను కలవరమయ్యు కాల్వల రాకము బండలో పగలెను భూమి వండకెను, బండలో పగలెను భూమి వండకెను, దేవాలయము తెలియను. జయ జయ పాపులారాక్షయ ప్రభు నీకే స్తోత్రము జయ జయ పాపులారాక్షయ. కొట్టాలి అందరూ కూడా సురక్షం
glory. Happy New Year. Resurrectum. 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 Glory. 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 Hallelujah. Resurrectum. 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 Hallelujah. Hallelujah. Thank you, Jesus. Amen. Suraj David Kumar Suraj Elmer Kumar Parshudrat Yesu Shalom Gurhan Swasam Crazy